పవన్ కళ్యాణ్‌ని డిప్యూటీ సీఎం పదవి నుంచి కూడా త్వరలో తప్పించబోతున్నారు. లోకేషే డిప్యూటీ సీఎం అవ్వబోతున్నారని సోషల్ మీడియాలో బాగా అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్ అండి. చర్చ జరుగుతుంది. నాకు తెలిసిన సమాచారం ప్రకారం మేబీ గ్రేప్వైన్ కమ్యూనికేషన్ ఐ డోంట్ హ్యావ్ ఎ డైరెక్ట్ యాక్సెస్. అబ్సల్యూట్లీ ఐఎమ్ నాట్ ఇంటూ. అది మాత్రం అబ్సల్యూట్ జరగదు. అంటే ఇంత త్వరగా కూటమి లేదండి. ఒక బలహీన వర్గాలు లేదు. అది యాక్చువల్గా ఏం జరుగుతుంటే ఉప ముఖ్యమంత్రి పోస్ట్ లోకేష్ గారు కాదు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఉన్నారు. ఆయన ఈ కళ్యాణ్ బాబు గారి శాఖల్లో తప్ప ఏ శాఖలోనే ఆయనే పెత్తనం. కానీ వాళ్ళు చేయాల్సింది ఏంటండి? అబ్సల్యూట్ నేను మళ్ళీ చెప్తున్నాను. ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సింది లోకేష్ గారి కంటే ముందు వాళ్ళ బలహీన వర్గాలకు ఇవ్వాలి. రాష్ట్రంలో 40 నుంచి 50% అంటే మధ్యలో బీసీ ఓటర్లు ఉంటే విభాజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కాడి నుంచి మొన్నటి వరకు కూడా ఒక బీసీ ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులుగా 3 ఉన్నారు. అంటే డిఫరెంట్ టైమ్స్లో ఉంటే వాళ్ళ నోటికాడు ఉన్న హక్కుని పక్కన పడి తప్పి వాళ్ళకి కాకుండా నాకు అర్థం కాదు. వాళ్ళకు ఓ పక్కన పార్టీ వాళ్ళు అంటారు నోనో మా నాయకుడు అక్కడ వాళ్ళకి ఇవ్వడానికి ఒకళ్ళు అంటున్నారు కాదు మా నాయకుడు ఏంటండి నాకు అర్థం కాదు. బలహీన వర్గాలు రాజ్యాధికారం కావాలని 25 సంవత్సరాల క్రితం ఇందిరా పార్టీ ధర్నాలు పాల్గొని నేను నారాయణ గారు అందరూ ఏం తప్పు జరుగుతుంది అని అడుగుతున్నా. బలహీన వర్గాలకు అధికారం చేసే హక్కు లేదా? అది కావాలంటే ముఖ్యమంత్రి అవ్వాలంటే 2 రాష్ట్రాలకు చెప్తారా మళ్ళీ నేను ఎందుకని వాళ్ళకి ఇవ్వట్లేదు. ఉప ముఖ్యమంత్రి కూడా ఇవ్వకుండా పక్కన పడేసేయాల్సిన అవసరం ఏముంది? ఉప ముఖ్యమంత్రి ఉంటే కొమ్ములు వస్తాయా అంటే మరి ఉన్నాళ్ళకి వస్తున్నాయా? ఎందుకని జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్లో సామాజిక సమతుల్యం ఎందుకు జరగట్లేదు? మాట్లాడితే కుల చిచ్చు, కుల ద్వేషం, మత ద్వేషం, ఒక జిల్లా మీద ఇంకో జిల్లా ద్వేషం. ఒక ఆయన తీసుకొచ్చి పశ్చిమ గోదావరి జిల్లాను తీసుకొచ్చి కృష్ణా జిల్లాలో ఉన్న మహానటుడు ఎన్టీ రామారావు గారిని పరోక్షంగా మతం పేరు చెప్పి హేళన చేస్తే ఒక అభ్యుదయవాదం కులాలు ఎందుకే మా ఆచార్య దేవ ఏమంటే అని అద్భుతం డెలికి పెట్టినాయని ఆయన పరోక్షంగా విమర్శించి ఆ జిల్లా గడ్డ మీదకి వచ్చి మతం పేరుతో విమర్శిస్తే సైలెంట్గా ఉన్నారా? వాళ్ళ వారసులను చెప్పుకుంటున్నారు. సోయ ఉందా అసలు? ఎక్కడ బీరభజన చేస్తా కూర్చున్నారు? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అభ్యుదయవాదం ఎంత బాగుండేది. ఇవాళ ఏం చేస్తున్నారు? కుల ద్వేషాన్ని, మత ద్వేషాన్ని, జిల్లాల మధ్య ద్వేషాన్ని పెంచుకుంటున్నారా? దేనికోసం? వచ్చి మీ నెత్తి మీద చుట్టుకుంటుందా చిచ్చు అని చెప్తున్నాను. ఇవ్వాలే అడ్డుకోవాలి. దాన్ని హక్కుల కోసం మాట్లాడదాం, తిట్టుకోవాల్సిన పని లేదు. నేను మొండిగా వెళ్ళి కనీసం మాకు ఇలా రావాలని చేయలేకపోతున్నారు. అందుకని రాష్ట్రం వరకు మీరు అడిగిన ఉప ముఖ్యమంత్రి పదవి అయితే నేను చెప్తాను ఖచ్చితంగా బలహీన వర్గాలకి ఉన్న హక్కులు లాగిపడేశారు కదండి. ఇప్పుడు కాదండి, విభాజిత ఆంధ్రప్రదేశ్ కన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్నాథరావు గారు అంటే ఉప ముఖ్యమంత్రి చేశారు బీసీలు. అందుకని మై హంబుల్ రిక్వెస్ట్ అండి, ఉప ముఖ్యమంత్రి పదవి అనేది బీసీలకు ఇవ్వాలి ఫస్ట్. అంటే ఉన్నది ఏదైతే ఉందో కళ్యాణ్ బాబు గారు కంటిన్యూ అవ్వాలి. ఎందుకంటే ఈజ్ ఆల్సో పవర్ఫుల్ పర్సనాలిటీ. డెఫినెట్గా బీసీలకి ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వాల్సింది. రైట్. అయితే మరొక విషయానికి వస్తే కనుక సనాతన ధర్మం గురించి అంత గొప్పగా మాట్లాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. మరి అంటే సనాతన ధర్మంలో గుడికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళి చెప్పులు వేసుకొని లేకపోతే ఆ కాషాయ వస్త్రాలు ధరించినప్పుడు చెప్పులు అనేవి మ్యాండేటరీ అసలు ఉంటాయా? మీరు అలా అంటున్నారు. ఇంకొకళ్ళు హవాయి చెప్పులు అందరూ 150 రూపాయలు హవాయి చెప్పులు వేసుకున్న సాధారణమైన మనిషి అని చెప్పి ఇంకొకటి మొత్తం ట్రోలింగ్ ఎంత మంచి మనిషి అని వస్తుంది. నేను చెప్పుల గురించి కాదండి, నా సనాతనవాదం అంటే ఏంటో నాకు తెలియాలి ఫస్ట్. ఎవరు చెప్పాలంటారు మరి మీకు? ఏమో బెనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ళు వేసిన ఉద్గ్రంథం చదువుకున్నాను. ఆ సనాతనవాదం ఏదైతే ఆర్య సనాతనం వాళ్ళు చెప్తున్నారో మా దక్షిణాదికి వర్తించదని స్పష్టంగా రాసుకున్నారు. నేను ఢిల్లీలో ఉన్న ఉత్తములని పండితులు కూడా చాలామందికి మాట్లాడాను. ఇది ఆర్యవర్తనంలో ఉన్న వాళ్ళకి వర్తిస్తుందండి. ఈ దక్షిణాదిలో లేచిలు అంటే చెత్త పనికిమానం మనం వీళ్ళకి వర్తించదు అని చెప్పి స్పష్టంగా చెప్పిన తర్వాత వీళ్ళు ఎందుకని ఎగేసుకుపడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. మనది హిందూ మతం, ఒక గొప్ప మూఢనమ్మకాలు విసర్జించుకుంటూ అభ్యుదయ భావాలు పుణిపుచ్చుకుంటూ ఒక గొప్ప గోదావరి గంగా ప్రవాహంలా సాగే ఒక జీవన విధానం, గొప్ప జీవన విధానం మన హిందూ మతం. మనం హిందూ మతంలో సంయమనం ఉంది, సౌభ్రాతత్వం ఉంది. అలా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, షిరిడి సాయిబాబా ఉన్నాడు, అయ్యప్ప స్వామి కూడా ఉన్నాడు. కానీ వీళ్ళు మా గ్రంథాలు లేదు, మా ఆర్యుల ప్రకారం వీళ్ళు దేవుళ్ళే కాదనే దిక్కుమాలిన సన్నాసి వాళ్ళు ఎవరన్నా బ్యాచ్ ఉంటే అది మనకు సంబంధం లేదండి. అది వేరే మతం వాళ్ళు అనుకోండి. ఆర్య మతం పెట్టుకుంటారు, ఆర్య సనాతనం పెట్టుకోమనండి. మంచి అలా నాకు అర్థం కావట్లేదు. టాపిక్ ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి వస్తుంది, వీళ్ళు ఇది పెట్టుకొస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావితరాలు దెబ్బతింటున్నాయి, వాళ్ళందరూ బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అని చెప్తుంటే ఇది పట్టుకొస్తున్నారు. ఇవాళ చాట్ జీపీటీకి కాంపిటీషన్గా డీప్ సీక్ వచ్చి 50 లక్షల కోట్ల రూపాయలు ఒక రోజులో అమెరికా సంబంధం మనం కూడా డెవలప్ చేసుకోవాలంటే ప్రపంచం మొత్తం మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇండియా వాటా 0.23%. దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి అంటే మనం మతం కాపాడుకుందాం, తప్పులేదు. మతాన్ని పెట్టి కానీ ఎక్కడికి వెళ్ళిపోతాం మతం పేరు చెప్పి
రెచ్చగొడతా ఒక పార్టీ, దానికి అపోజిషన్ ఒక పార్టీ. అంటే సెక్యులర్గా ఉండే వాళ్ళందరినీ పడిపోతారా? 2 స్టేట్లో అదే జరుగుతుంది. తెలుసా మీకు? ఒక మతాన్ని ఒకళ్ళు పోలరైజ్ చేయటం, ఒక మతాన్ని ఒకళ్ళు పోలరైజ్ చేయటం, ఒక కులాలను కొంతమంది పోలరైజ్ చేయటం, ఒక కులాలను కొంతమంది పోలరైజ్ చేయటం, విద్వేషం రెచ్చగొడతాం. కులాహంకారాన్ని విద్వేషం రెచ్చగొడటం. అంటే ప్రతి కులాన్ని టార్గెట్ చేస్తే ఒక కులం ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు, కులం ఉన్న వాళ్ళందరూ దుర్మార్గం ఉంటారండి అని నేను అడుగుతున్నాను. ఏమైనా కాపీరైట్ ఉందా? ఒక కులం ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు ఏందండి? ఎక్కడ వెళ్ళిపోతుంది? ఐఎమ్ సేయింగ్ అవుట్ బోత్ ద స్టేట్స్. అబ్సల్యూట్లీ రాంగ్ అండి, రాంగ్ ట్రాక్లోకి వెళ్తుంది. హక్కుల కోసం సాధికారత కొట్టడం ప్రెసిడెంట్తో చూడడం తప్పు లేదు. కానీ ఒక కులాన్ని మొత్తాన్ని కులం లెక్కన టార్గెట్ చేయడం మాత్రం చాలా దుర్మార్గం. బ్రహ్మనాయుడు చెప్పకూడదు ఆ రోజుల్లో పెట్టలేదండి. మాల కన్నమనీయుడు ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్, ఆర్మీకి తెలుగునాట ఆ రోజుల్లో. 2 రాష్ట్రాలకి నేను ఎందుకు చెప్తున్నా, 2 రాష్ట్రాలకు ఉన్న పూర్ణకుమ్మ ఒకప్పుడు 2 రాష్ట్రాలకు ఉంది. తెలంగాణ రాజకొండ కోటలో కూడా అదే గుర్తుందండి. ఆ పూర్ణకుమ్మ అనేది ఒక విద్యుకుడు అనే దళితుడు నాగోపాధ్యాయ ఉపాధ్యాయుడు కొడుకు వేసింది. మన తలమానికంగా పెట్టుకున్నామే, అంత మించి అంత గౌరవం ఇచ్చామే. రైట్ సార్. అయితే మరొక విషయానికి వద్దాము. ఆంధ్ర రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అంటే అంతకు ముందు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు వాళ్ళు. టీడీపీ కానీ జనసేన కానీ వీళ్ళంతా కూడా ఏకమైన తర్వాత అంతకుముందు జరిగినటువంటి విషయాలు వైసీపీ పార్టీలో కొంతమంది కీలక నేతల్ని పదే పదే అమ్మాయిల విషయాల్లో లేకపోతే వ్యక్తిగత విషయాల్ని బేస్ చేసుకుంటూ టార్గెట్ చేస్తూ వాళ్ళని ఇచ్చేశారు. ఈ రోజు చూసుకున్నట్లుగా అయితే కనుక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన పార్టీ నుంచి కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఒక అమ్మాయిని మోసం చేసినట్టు ఆ అమ్మాయి బహిరంగంగా వచ్చి చెప్తుంది, మాట్లాడుతుంది. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే వ్యక్తిగత విషయాలు నేను వ్యాఖ్యలు చేయను, కానీ మీరు అనేది వ్యక్తిగత విషయాలు ఇంతకుముందు చెప్పాను. ఐ డోంట్ వాంట్ ఇది వ్యక్తిగత, ఇది పబ్లిక్ లో వచ్చిన తర్వాత ఇది ఎలా అయినా సరే మాట్లాడాల్సి వస్తుంది. మీరు అనేది డెఫినెట్గా ఇప్పుడు కొన్ని విషయాలు ఉంటాయండి. దువ్వాడ శ్రీనివాస్ గారు లేదంటే ఇంకొకరు ఎవరో వాళ్ళు తీసుకొచ్చారు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీస్, దీని మీద వాళ్ళు ఒక రాజకీయాల్లో ఒకసారి వార్త తెచ్చి దాని మీద గంటల తరబడి చర్చలు పెట్టి టీవీలో గుడ్ ఈవినింగ్ టీవీ వాళ్ళ కొత్త చర్చ, కొత్త కోణం. దువ్వాడ శ్రీనివాస్ గారు కొత్త కోణం ఎందుకు, లేకపోతే ఆ మంచు మోహన్ బాబు గారు దాంట్లో కొత్త కోణం, కొత్త ట్విస్టులు, ఏదో ఒకసారి రోజులు చర్చలు ఏంటి నాకు అర్థం కాదు. డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళని. ఆ తర్వాత పాపం కాదంబరి గారి మీద అన్యాయం జరిగిందని వచ్చింది, చూశారు మీరు. ఆ సజ్జన్ దళ గారితో 3 లక్షల కోట్ల ఒప్పందాలు వేరే ప్రభుత్వం చెప్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, పక్కన పెట్టింది. ఇవాళ ఏం జరుగుతుంది, వారిని నిజంగా వారికి న్యాయం జరగాల్సింది. కానీ విజయవాడ వరదలు మునిగిపోయిన రోజు పోలీసులు ఆవిడని తీసుకెళ్ళి ప్రోటోకాల్ దర్శనం చేయించారండి దేవాలయంలో. నేను అది కూడా కాన్సన్ట్రేషన్ ఆ రోజు మిగతా అంత అనౌన్స్ చేసి ప్రజలారా బయటకు రండి, బుడమేరు నీటిపారుదల శాఖ ఇన్ఫార్మ్ చేయాలి యాక్చువల్ అని చెప్పాల్సింది. డైవర్షన్ జరుగుతుంది. అందుకని మీరంతా కూడా డెఫినెట్గా మహిళల యొక్క హక్కులు కాపాడాలని దాంట్లో కళ్యాణ్ బాబు గారు స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారు తెలుసా అండి? ఎన్ని వేల మందిని ఆంధ్రప్రదేశ్లో గత సంవత్సరాలు ఎన్ని వేల మంది కనపడకుండా పోయారని మాట్లాడారు. అధికారంలోకి వస్తే 48 గంటల్లో వెలికి తీస్తున్నారు కదా, ఎంతమంది వెలికి తీశారండి? ఆ రోజు ఎంత భయాందోళన వచ్చింది. మంది 30,000 మంది వెళ్ళిపోయారంటే అమ్మాయిలు కనపడకుండా పోతానే ప్రభుత్వం ఏం చేస్తుంది? చాలా గట్టిగా మాట్లాడారు, పవర్ఫుల్గా మాట్లాడారు. ప్రీతి సుగాలి గురించి మాట్లాడారు. సుగాలి ప్రీతిది ఎప్పుడు జరిగింది అది? చెప్తున్నానండి, నిజంగా న్యాయం జరగాలి కదా అధికారంలోకి వచ్చిన తర్వాత. అందువల్ల ఇది ఏదైతే ఉందో అంటే నేను ఐ డోంట్ వాంట్ గోయింగ్ టు డీటెయిల్స్ అండి, పర్సనల్ డీటెయిల్స్ న్యాయస్థానం చేస్తారు. బట్ మహిళల్లో ఈ విధంగా వచ్చినట్టు డెఫినెట్గా వారికి న్యాయం చేసేటట్లు వాళ్ళ సైడ్ ఉండాల్సిన, అంటే తాడిత పీడిత వర్గాలు ఏదైతే ఉన్నాయో నిజమనేది విచారణ వైపు ఉండాల్సిన అవసరం ఉంది. తక్షణమే దాని మీద కక్షాదిం చర్యలు, అంటే ఈ విషయం మీద కక్షాదిం చర్యలు కాకుండా ప్రభుత్వం, ఎందుకంటే మహిళలతో వాళ్ళ ప్రతిష్టతోనూ వాళ్ళ మనోభావాలతోనూ దాంతోపాటు వాళ్ళు జరిగిన అన్యాయం దాని మీద ముడిపడింది కాబట్టి నిష్పక్షపాతంగా న్యాయ విచారణ చేయాలండి. దాంట్లో ఆ పార్టీ కూడా వారిని బాధ్యతల నుంచి తాత్కాలికంగా తప్పించినట్లు వచ్చింది. దాని మీద అధికార పార్టీ వాళ్ళ అధికార ప్రతినిధి వేరే కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఎనీవే మహిళలకి అక్కడ న్యాయం జరగాలని చెప్పి కోరుకున్నాను అంతవరకు. లేదంటే బియాండ్ దట్ ఐ డోంట్ వాంట్ టు అండ్ పర్సనల్ పాలిటిక్స్ అండ్ బిలో ద బెల్ట్.